సినిమా రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ప్రవేశించటం వల్ల ఈ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులొస్తున్నాయి. తెలుగు సినీ పరిశ్రమలో కూడా ఏఐ సాంకేతికత కీలక పాత్ర పోషిస్తోంది. ఏఐ సినిమాల ప్రీ ప్రొడక్షన్, ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వరకు ప్రతి దశలో ఉపయోగించబడుతోంది. ప్రీ ప్రొడక్షన్ దశ స్క్రిప్ట్ రైటింగ్, కథానిర్మాణం, స్టోరీ బోర్డింగ్, కాస్టింగ్ వంటి ప్రాసెస్లలో ఏఐ సహాయం అందిస్తోంది. ఉదాహరణకు ఏఐ ఆధారిత టూల్స్ స్క్రిప్ట్ విషయాలను విశ్లేషించి అంచనాలు కలుపుతాయి. దర్శకుడు, నిర్మాతలు ప్రవేశించబోయే సినిమాకు బడ్జెట్, అంచనాలు మెరుగైన విధానంలో కేటాయించవచ్చు. ఏఐ ప్లాట్ఫామ్లు కాస్టింగ్ కోసం వర్చువల్ నటులను గుర్తించడంలో కూడా సహకరిస్తున్నాయి. స్టోరీ బోర్డు తయారీల్లో ఏఐ విజువలైజేషన్ పెంచుతోంది. ప్రొడక్షన్ దశ సినిమాటోగ్రఫీ, విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్, సెట్ డిజైన్లలో ఏఐ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. డాల్-E, మిడ్జర్నీ వంటి జనరేటివ్ ఏఐ టెక్నాలజీలు వాస్తవికతను పెంచి సన్నివేశాలను మెరుగుపరుస్తున్నాయి. కొన్ని ఫంక్షన్లు, మోషన్ క్యాప్చర్, డీఏజింగ్ అంటే నటుల వయసు తగ్గించడం వంటివి ఏఐ ద్వారా సులభతరమవుతున్నాయి. కెమెరా కదలికలు ఆటోమేట్ అవటంతో షూటింగ్ అవుట్పుట్ మెరుగవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ దశ ఎడిటింగ్, డబ్బింగ్, మ్యూజిక్ సింథసిస్, అర్థం చేసుకునే ఆడియో విజువల్ సమన్వయం ఏఐ సహాయంతో వేగవంతమవుతోంది. ఏఐ తయారు చేసే విఎఫ్ఎక్స్, సిజిఐ పాయింట్లను త్వరగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తు తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతలైన దిల్ రాజు లాంటి వ్యక్తులు ఏఐని భవిష్యత్తు ఫిల్మ్ మేకింగ్గా చూస్తున్నారు. ఏఐ వలన కథారచన, నిర్మాణం వేగవంతమవుతుంది, ఖర్చులు తగ్గుతూ నాణ్యత మెరుగవుతుంది. ఏఐ సహాయంతో సినిమాల విజయం పెరిగే అవకాశముంది. ఎప్పటికప్పుడు ఏఐ టెక్నాలజీని ఆవిష్కరించి తెలుగు సినిమా గ్లోబల్ మార్కెట్లో పోటీ చేయటానికి ముందడుగు తీసుకుంటోంది. ప్రతికూల ప్రభావాలు నటీనటుల భవిష్యత్తును ఏఐ ప్రభావితం చేస్తుందా? కొన్ని ప్రేక్షకులు, నిర్మాతలు, నిపుణులు ఏఐ వల్ల మనుషుల పాత్ర క్షీణించిపోతుందనే భావన వ్యక్తం చేస్తున్నారు. కానీ ఈ సాంకేతికతను సృజనాత్మక సహకారంగా తీసుకున్నా మంచిది. ముగింపు: ఏఐ సాంకేతికత తెలుగు సినిమా రంగం మొత్తాన్ని కొత్త ఉదయాల వైపు నడిపిస్తోంది. ప్రణాళికతో మరియు సరిగా దశలవారీగా వినియోగిస్తే ఇది సినిమా తయారీలో సృజనాత్మకత, నాణ్యత, సామర్థ్యాన్ని పెంచే ఒక శక్తివంతమైన సాధనం అవుతుంది. మొత్తానికి చెప్పదలుచుకుందేంటంటే ఏఐ అనేది ఇక నెక్స్ట్ సినిమా ఇండస్ట్రీని కుదిపేయబోతోంది. ఒకప్పుడు మనం కెమెరా రెవల్యూషన్ వచ్చినప్పుడు ఫిలిం నుంచి డిజిటల్ ఇది వర్కౌట్ అవుతుందా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు అదే ఏలుతోంది. ఆ తర్వాత యూట్యూబ్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు వీటి ప్రభావం ఏమాత్రం ఉంటుంది అనుకుంటున్నాం. కానీ ఈరోజు నటులు అవ్వచ్చు, దర్శకులవ్వచ్చు, ఎందరో యూట్యూబ్లో ఒక సీరియస్లు చేసి, షార్ట్ ఫిలిం చేసి ఈరోజు ఆర్టిస్టులుగా పెద్ద సినిమాల్లో కొనసాగుతున్నవారే. అలాగే ఓటీటీ వచ్చినప్పుడు కూడా ఇది ఉంటుందా ఉండదా అనుకుందాం. కానీ ఓటీటీ కూడా చాలా వరకు సినిమాపై ప్రభావం చూపించగలిగింది. ఎంతోమందికి పని కల్పించింది. ఓటీటీ వల్ల ఎందరో పనిలే కూర్చున్న డైరెక్టర్లకి, రైటర్స్కి, సాంకేతిక నిపుణులకి పని దొరికింది. అలాగే ఈరోజు ఏఐ టెక్నాలజీ కూడా ఒక పెను సంచలనం సృష్టిస్తూ ఎందరో కొత్త వారికి ఎన్నో అవకాశాలను క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. ఎవరైతే ఈ వర్క్ని నేర్చుకుని దానివైపు వెడతారో వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. అలాగే కథలు ఉన్న మంచి రచయితలకి మంచి స్థానం ఉంటుంది. వాళ్ళ దగ్గర మంచి స్టోరీ ఉన్నాదంటే దాని హ్యాపీగా ఏఐలో చాలా తక్కువ బడ్జెట్లో మూవీ తీసుకుని తమను తాము ప్రెజెంట్ చేసుకోవచ్చు. ఈరోజు సినిమా మన చేతిలోకి వచ్చింది. మనం షో చూపించామంటే మనకు డిమాండ్ ఉంటది. కాబట్టి అందరూ ఏఐపై దృష్టి పెట్టి దాని దిశగా మార్పు చెందాలని కోరుకుంటున్నాను.